అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తర్వాత 28 వెళ్ళిన తర్వాత వెళ్ళిన 2 రోజులకి తను మంచాన పడ్డం అది తెలిసిన తర్వాత, సో ఉగాదికి తను మంచం మీదే ఉంది, తను కట్టుకోవడం లేకపోయింది. ఇంకా వరుసన 3-4 రోజులు క్షీణిస్తూ వచ్చింది. ఫైనల్గా అయిపోయిందని చెప్పి మాకు 5వ తారీఖు అయితే మాకు రాత్రి ఎప్పుడో తెలిసింది. మేము ఐ థింక్ రవీంద్రబాద్లో ఉన్నాం ఏదో కార్యక్రమంలో అది ఉండగా తెలిసింది. లేదు ఉద్యానంలో రాధయ్య ఉన్నపడంగా వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు, బస్సులో వెళ్ళిపోయాడు. ఉన్నపడంగా ఆ వార్త తెలియగానే వాడు అక్కడో వెళ్ళగలిగాడు 6వ తారీఖుకి. నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. అది డెలివరీగా అమ్మ నన్ను దూరంగా ఉంచింది. 6వ తారీఖు సాయంత్రాన్ని ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. హైమని చేయడం, దైవత్వాన్ని ఇచ్చి ప్రదర్శించడం అంతా కార్యక్రమం అంతా జరిగిపోయింది. దానికి రాధయ్య ఒక్కడే అదృష్టవంతుడు, రాధయ్య చూడగలిగాడు, నేను చూడలేకపోయాను. రాధయ్య అంటే మీ తమ్ముడు? మా తమ్ముడు. వాడికి ఆయనతో వాడికి కూడా చాలా అనుబంధం ఉంది. సో వాడికి అవకాశం ఇచ్చింది. 7 పొద్దున వెళ్ళాము. 7 పొద్దున ఆ రోజు శ్రీరామనవమి. ఆ రోజు అమ్మ ఇది జరిగిన తర్వాత కూడా పదార్చన ఆ రోజు కేశవ శర్మ సంకలనం చేసిన శ్రీరామనవమి పుస్తకం, శ్రీరామనవమి రోజు పదార్చన పుస్తకం ఆవిష్కరణ. పదార్చన అనే సంకలనం చేసిన పుస్తకాన్ని ముందుగా ఫిక్స్ అయిపోయింది, కానీ ఈవెంట్ జరిగినా కూడా అమ్మ వచ్చి ఆవిష్కరించారు. అది చాలా అది 68లో జరిగిన సంఘటన. అమ్మ సాధనాపరంగా కానీ లౌకికంగా కానీ ప్రత్యేకంగా మీ చేత చెప్పి చేయించిన సంఘటనలు ఉన్నాయా? వాటి యొక్క వివరాలు ఏమంటే మాకు చెప్పండి. సాధనాపరంగా నేనెప్పుడు సాధన గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. కానీ నేను అమ్మని 64లోనూ నాకు ఉపనయనం చేయమని అడిగాను. నాకు అంతకుముందు మా నాన్నగారు తిరుమలలో, మా అమ్మ పోయిన తర్వాత ద్వారకా తిరుమలలో నాకు ఉపనయనం చేసినా నేను అమ్మ చేతి చేయించుకోవాలని అమ్మని నాకు ఉపనయనం చేయమని అడిగాను. ఓ రోజు అడిగితే అమ్మ ఏమంది, ఆ పూజ వేదిక మీద ఉండగా అక్కడికి రమ్మని, అక్కడికి వచ్చి చేయమని అక్కడ చేస్తానండి. సరే పూజ అయిపోతుంది. అయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. అంటే అమ్మ యజ్ఞోపేతం తెప్పించి వీడికి ఓ పలుపు తాడు తీసుకురమ్మంది. అంటే వీడికి వయస్సు కూడా ఇది ఉంది కదా, వయస్సు నిండిపోయింది, వీడికి బ్రహ్మోపదేశం చేయాలి. యజ్ఞోపేతం ఇంత లావుది తీసుకొచ్చింది, ఇప్పటికీ నా దగ్గర ఉంది. అది ఇంత లావుది తెప్పించి అది మెడలో వేసి వేదిక మీద ఉండగానే నాకు చెవిలో బ్రహ్మోపదేశం చేసింది. అంటే మెడలో అంటే మామూలుగా యజ్ఞోపేతం వేసినట్టుగా? యజ్ఞోపేతం వేసింది చిన్నగా మెడలో యజ్ఞోపేతం వేసి నాకు బ్రహ్మోపదేశం చేసింది చెవిలో. మీరు అమ్మని అడిగి చేయించుకున్నాను. తర్వాత అమ్మ చేసిన మంత్రోపదేశాన్ని మీరు ఏమైనా అనుష్ఠానం చేశారా? అది అప్పటి నుంచి నిత్యం నా సంధ్యావందనంలో అదే మంత్రం కింద చేస్తూ వచ్చాను. ఆ రకంగా చేయటం మూలంగా మీకు ఏదన్నా ఒక రకమైన అనుభూతి లాంటివి ఏమైనా కలిగినాయి? నాకు ప్రత్యేకంగా ఇంట్లో అనుభూతి కలగలేదు. ఎందుకంటే ధ్యానం అది మాత్రం నా మంత్రాన్ని మాత్రం నేను గాయత్రి మంత్రం బదులు అదే గాయత్రి మంత్రం అని, ఎందుకంటే అమ్మాయి గాయత్రి కనుక సాక్షాత్తు బ్రహ్మే ఉపదేశం చేసింది కనుక నేను అదే దాని మంత్రాన్నే నేను జపిస్తూ వచ్చాను. నాకు ప్రత్యేకంగా నాకేమీ ఇది కలగలేదు. కానీ అది మంత్రం అమ్మ చెప్పింది కనుక, అది బ్రహ్మ చెప్పింది కనుక చేస్తూ వస్తున్నాను. తర్వాత మీరు లౌకికంగా అమ్మ మీ చేత ఏదన్నా ప్రత్యేకంగా చెప్పి చేయించిన పనులు ఏమన్నా మీకు గుర్తునే ఉన్నాయా? ఉంటే ఏమిటి?
లౌకికంగా ప్రత్యేకంగా అంటే నాకు చెప్పకుండానే చేయించింది. అంటే ఇప్పుడు కాలేజీ సంస్కృత కాలేజీకి కావాల్సిన సాగునీరుకి కావాల్సిన ప్రయత్నం ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము సాగునీరు వేయడం, ఆ సాగునీరు కోసం మేము ఇద్దరం వెంకటరత్న గారు నేను నా స్కూటర్ మీద రోజు ఆయన వచ్చి నేను తిరగడం, దానికోసం అడ్వర్టైజ్మెంట్స్ దాని డబ్బు అవన్నీ వసూలు చేయడం, ఫండ్ ఇక్కడ రైజ్ చేయడం, ఇలాంటివన్నీ నా చేత చేయించింది. అమ్మ సన్నిధిలో మీ కుటుంబానికి సంబంధించిన శుభకార్యం ఆల్రెడీ మీరు చెప్పారు, మీరు అడిగి మీరు ఒడుగు చేయించుకున్నాను. అవి తర్వాత మా పిల్లలందరికీ కూడా బారసాల దగ్గర నుంచి అన్నప్రాసన, అక్షరాభ్యాసం మా నలుగురు పిల్లలకి అమ్మే చేసింది. మొదట రెండో వాడికి హైమానంద్ అని, హైమ పోయిన సంవత్సరంలో వీడు సెప్టెంబర్లో పుట్టాడు, సెప్టెంబర్ 5న. హైమ ఏప్రిల్ 5 అయితే మా వాడు సెప్టెంబర్ 5న పుట్టాడు. వాడికి హైమానంద్ అని పెట్టింది. మూడో వాడికి వాత్సల్యమూర్తి అని పెట్టింది. నాలుగో అమ్మాయి ఏమో అనసూయ అని పేరు పెట్టి. 73లో అమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో నెల రోజులు ఉంది. ఆ నెల రోజులు నిత్యం అమ్మతో తిరిగే ప్రదేశాలన్నిటికీ కూడా అమ్మతో వచ్చేసి ఆ కార్యక్రమాలన్నీ స్లమ్స్ కానీ, జైలు కానీ, హాస్పిటల్స్ కానీ అమ్మ తిరిగింది. జైల్స్, హాస్పిటల్స్ అని తిరిగింది. అన్నిటికీ తిరిగి ఏం చేసేవారు? అక్కడ ప్రసాదాలు పంచి పులిహోర ముందరే పొద్దున్న చేయించి బుట్టల్లో పెట్టి కారులో పెడుతూ మేమేమో స్కూటర్ల మీద ముందర వెళ్ళడం. స్లమ్స్లోనూ వాళ్ళందరికీను అమ్మ కొన్ని చోట్ల మహాభయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి మాకు చూపించడం, తను చూడడం కాదు, మాకు చూపించడం కోసం ఎలాంటి పేదరికంలో ఎలాంటి నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారో వాళ్ళని మనకు చూపించడం కోసం తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించింది. చాలా చాలా భయానకంగా ఉంటాయి ఆ ప్రదేశాలు, అమ్మ తీసుకెళ్ళిన ప్రదేశాలు. అమ్మ కొన్ని చోట్ల తను కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇచ్చేసింది. వాళ్ళ ప్రసాదం పంచి ప్రసాదం పక్కన ఉన్నవాళ్ళు పంచారు. అమ్మ వాళ్ళని దగ్గర తీసుకుని ఇచ్చేసింది. అది విశేషం. స్లమ్స్ తిరగడంలో తన కోసం తిరిగింది కాదు, అది మన కోసం తిరిగింది, మనకు చూపించింది. తర్వాత జైల్స్ అప్పుడు తిరుగుతున్న రోజే ఇంకోటి ఏంటంటే దుర్గాప్రసాదరావు గారు, అమ్మ అమితమైన అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాడు అమ్మ అంటే. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ దిగుతుంటే వాళ్ళ అబ్బాయి హరగోపాల్ వాళ్ళు అమ్మకి కబురు అందించారు, హాస్పిటల్లో ఉన్నాడని కబురు చెప్పి అమ్మ వచ్చిన తర్వాత, వచ్చిన మర్నాడు 2 రోజుల తర్వాత తిన్నగా హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మ వెళ్ళి అమ్మతో పాటు అందరం వెళ్ళాం. తిన్నగా దుర్గాప్రసాదరావు బెడ్ దగ్గరికి వెళ్ళి ఆయన నోట్లోనూ తీర్థం వేసి వచ్చింది, పలికించి ఆయన ఇచ్చేసాడు. పాపం వచ్చిన కాసేపటికి ఆయన పరమపదించి అమ్మలో ఐక్యమైపోయినాడు. మా మూడో వాడికి వాత్సల్యకి టైఫాయిడ్. అమ్మ ఉన్నన్ని రోజులు కూడా వాడికి టైఫాయిడ్ జ్వరం. మా విద్యానగర్లో వాడు కోన సత్యం డాక్టర్ వాడు ఏదో మందు చెప్పాడు. వాడు ఏదో మలేరియా అని అనుకుని హోమియో మందు ఇచ్చాడు. కోన సత్యం అంటే వసుంధరకయ్య తమ్ముడు, వాడు హోమియో డాక్టర్. వాడు ముందర వెళ్తే అమ్మతో వచ్చాడు. వీడు ఇదేం చెప్పి అడిగితే వాడేమో మలేరియా అనుకుని ఇది మందు ఇచ్చాడు. ఇలా జరుగుతుండగా అమ్మ రోజు అడుగుతుండేది వాడు ఎలా ఉన్నాడు రా అని చెప్పి. తర్వాత ఇలాగ వైద్యం ఇతను ఇలా చేస్తున్నాడు, ఈ మందు వేస్తున్నాడు అని అమ్మ చెబితే అది బాగుంది, అదే కరెక్టు, వైద్యం బాగుందని చెప్పి అమ్మ చెప్పడం నాకు ఒక విధంగా లోపల ధైర్యం. అంటే ఇది బయటికి చెప్పకపోయినా నేను అది అమ్మ అడుగుతుంది సరే ఆ ధైర్యంతో ఉన్నాం. ఇలా ఉండగా వాడికి 3 రోజులు వరుసన 105 డిగ్రీలు జ్వరం 105 డిగ్రీలు వచ్చింది. డెలీరియంలో కూడా వెళ్ళాడు. అంటే వాడు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు. వాడు కళ్ళు తెరిచి మామూలుగా మాట్లాడుతున్నట్టు నాన్న గుడికి వెడదాం అని చెప్పి ఇలాగ ఏవో మాట్లాడుతుండేవాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఈయన అదే వైద్యం కంటిన్యూ చేయడం. ఒకరోజు ఏమైందంటే 106కి వెళ్ళిపోతే వీళ్ళేమో కంగారు పడుతున్నారు ఇక్కడ ఇంటి దగ్గర. మా ఆవిడను నేను మా మామగారికి వాళ్ళకి వీడేంటి పిచ్చాడు అక్కడ అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు, వీడు ఇక్కడ ఇంటి దగ్గర ఇది పట్టించుకోకుండాను అని చెప్పి అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. నేను దోవలో ఉన్నాను,
సాయంత్రం ఇంటికి వచ్చేద్దామని, వీడు ఎలా ఉన్నాడో చూద్దామని నేను మధ్యలో ఉన్నాను. వీళ్ళేమో నా కోసం ఫోన్లు ట్రై చేస్తున్నారు. నాకు ఫోన్ అందే అవకాశం లేదు. ఇంటికి వస్తున్నాను. వచ్చిన తర్వాత అది అమ్మ ఏమందంటే, వాడికి అక్షరాభ్యాసం చేద్దామంటే అంతకుముందు వాడికి 5 ఏడు వచ్చాక చేద్దాం అని చెప్పి అమ్మ అప్పుడు చేయలేదు మొదట. తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చేప్పటికి ఎలా పడితే అలా ఉంది. మా పక్క ఫ్లాట్లో ఆయన ప్రొఫెసర్, ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్ రిటైర్డ్. ఆయన హోమియో బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన దగ్గరికి చాలామంది వస్తారు. ఈలోగా ఆయన వచ్చి ఐస్ అది పెట్టించి తల మీద ఆయన హోమియో మందు ఏదో వేశారు. వేసిన తర్వాత ఈలోగా నేను ఇంటికి వచ్చాను. ఆయన రామచంద్రమూర్తి గారిని తీసుకొచ్చి చూపించి మందు వేయించాను. వేయించిన తర్వాత ఆ మర్నాడు 2 రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాత్రి వెళ్ళినప్పుడు చెప్పిన తర్వాత సరే అమ్మ నా ధైర్యం ఇదే, అమ్మ అడుగుతోంది, వాడికి పర్వాలేదని చెప్పన్నట్టుగా లోపల ఇదనమాట. అంతే. వీడి మూర్ఖంగా వీడు అదే చేస్తున్నాడు, హోమియో అంటాడు, హోమియో వైద్యం చేస్తున్నాడు. నేనేమో ఇది ఇంగ్లీష్ వైద్యం అంటే టెట్రాసైక్లిన్స్ అవి అయితే యాంటీబయాటిక్స్ వీడికి మంచిది కాదని చెప్పి నేను చేశాను. సరే 2 రోజుల తర్వాత వీడికి తగ్గిపోయింది. అమ్మ ఇక్కడ స్టే 22 రోజులు అయితే ఆ 21 రోజులు ఇది అయిన తర్వాత అమ్మ వెళ్ళే 2 రోజులకి ముందు వీడికి ఇది తగ్గిన తర్వాత అమ్మ అప్పుడు ఏం చేసిందంటే, అందరిళ్ళకి ఇళ్లలోకి వెళ్ళకుండా ఇంటి దగ్గరికి వస్తాను అని చెప్పి మా కింద క్వార్టర్స్లో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అమ్మ కిందకి వస్తే నేను వాడిని చేతి మీద వేసుకొచ్చి అమ్మకి చూపించాను. ఆ 2 రోజుల తర్వాత అమ్మని అడిగితే అక్షరాభ్యాసం అమ్మ అక్షరాభ్యాసం అప్పుడు బంజారా హిల్స్ తీసుకెళ్ళి అమ్మ అప్పుడు అక్షరాభ్యాసం చేసింది. ఆ విధంగా వాడికి ప్రాణాన్ని ఇచ్చేసింది కాబట్టి అది ఒక ఘట్టం. అమ్మకు ఏదైనా మీరు ఫిలాసఫీ ఉందని విశ్వసిస్తారా? అమ్మకి ప్రత్యేకంగా ఫిలాసఫీ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అమ్మే విశ్వజననిగా అనుకున్నాను కనుక, అందరికీ అన్నిటికీ తల్లిగా శక్తిగా ఉంది కనుక తనకి ఫిలాసఫీ అందరినీ పిల్లలుగా జీవరాశి అందరినీ తన పిల్లలుగా చూస్తున్నప్పుడు తనకి ఫిలాసఫీ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి ఫిలాసఫీ అవసరం అని కూడా అనుకోలేదు. ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ అంటూ ఏం లేదు. అందరినీ ఆవిడ ప్రేమించడమే. సృష్టిని తన పిల్లగా చూసుకున్న తల్లికి ఫిలాసఫీ ప్రత్యేకించి లేదంటారు. అంతే. అమ్మ సూక్తులు, అమ్మ అప్పుడప్పుడు ప్రసంగవశాన చెప్పిన మాటల్ని అమ్మ వాక్యాలుగా మనం క్రోడీకరించి రాసినట్టుగా ఉంది. అమ్మ సూక్తులు మానవ జీవితంలో సామాన్య మానవాళికి ఆచరణ సాధ్యాలుగా ఉన్నాయా అని మీరు విశ్వసిస్తారా? ఉంటే ఎట్లా? ఆచరణ సాధ్యాలే. మనం ఆచరణ చెయ్యాలని మనం గట్టిగా నిర్ణయించుకుని అవి చేయగలిగితే అది వాళ్ళ జీవితానికి ఎంతో సాఫల్యాన్ని, వాళ్ళ జీవితం సార్థకం అవ్వడానికి ఉపయోగపడతాయి. అవి అమ్మవాక్యాలు ఎన్నో విషయాలు అనునిత్యము కూడా మనకి ఉపయోగపడే అన్ని సూక్తులన్నీ కూడా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేవే. అనుభవ సారంతో అమ్మ చెప్పిన నిజాలు అయినా మీకు బాగా నచ్చిన కొన్ని సూక్తులు ఏమన్నా ఉటంకించండి. బాగా నచ్చినవి అంటే ఇంతకన్నా ఇంకోటి లేదనేదే తృప్తి. ఉన్నది తృప్తిగా తినడం, నలుగురికి ఆదరణగా నీ ప్రేమతో పెట్టడం అనేది ఒక ముఖ్యమైన. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో, ఉన్నంతలో ఆదరణగా పెట్టుకో అని. అంతా భగవంతుడే వాడే చేస్తున్నాడు నమ్ము అనేది చెప్పింది. తృప్తే ముక్తి అని చెప్పింది. అది మనం కనుక మనసా వాచ నమ్మి ఆచరించగలిగితే అదే గొప్ప. ఇప్పుడు అమ్మని ఒక్కొక్కళ్ళు ఒక రకమైన దృక్పథంతో చూశారు. చాలామంది అమ్మను ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒక అమ్మని నాకు మాతృమూర్తిగా అమ్మ కనపడిందండి, అందరినీ ఆవిడ ప్రేమించింది, చాలా గొప్పది అన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత అమ్మ దైవంగా మాకు దర్శనం ఇచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. లేదండి అమ్మ అవతారం, కృష్ణుడు రాముడు అట్లాగే అవతారం అంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 కాదండి, అమ్మ సామ్యవాది. ఇప్పుడు అమ్మ
సమసమాజానానికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరినీ ఒకే పంక్తిన భోజనం పెట్టి అందరినీ సమానంగా ఆదరించింది. ఈ కుల వ్యవస్థని ఆవిడ రూపుమాపడం కోసంగా కంకణం కట్టుకుంది అన్న కొంతమంది కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ మూడిట్లో అమ్మ ఏ కోణానికి చెందిన మీరు నమ్ముతారు, లేదా ఈ అన్నిటికీ సంబంధించిందిగా మీకు గుర్తించారా? మీ భావనలో అమ్మ ఏ రకంగా భాషిల్లింది? ఇవన్నిటికీ అతీతమైంది అమ్మ. అమ్మని దైవీభావంగా చూస్తాను తప్ప వీటన్నిటికీ అతీతమై, వీటికి మూల కారణమై, అందరికీ ఆమోదయోగ్యంగా అందరూ ఏ కోణంలో వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ రూపంలో కనిపించింది అమ్మ. నాకు దైవంగా ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు, ఇంతకన్నా మించిన శక్తి లేదు అనే భావం మాత్రం నాకు అమ్మను చూసినప్పటి నుంచి స్థిరపడింది. అమ్మే శక్తి, ఇంకో ఇది లేదు. ఇది అవతారం అని కూడా నేను అన్నాను. అమ్మ శక్తి రూపం ధరించి వచ్చింది, పరాశక్తి ఈ రూపం ధరించి వచ్చింది. అందుచేత ఇంతకు మించింది ఇంకోటి లేదు. అవతారము కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు. వాళ్ళు ఏం చేశారో నిర్వహించారో తెలియదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని వాళ్ళు అన్నారు, కానీ అమ్మ దుష్టత్వ శిక్షణ, మనుషుల్లోని మా దుష్టత్వాన్ని తీసేయడం అనేది ఇదని చెప్పి తన పద్ధతిగా చెప్పింది. ఆ విధంగానే తన చరిత్రలో కూడా మనకి కనిపిస్తాయి అన్ని చోట్ల సంఘటనలన్నీ. మీరు అమ్మ అనురాగాన్ని చూశారు, అమ్మ మాతృప్రేమని పుష్కలంగా పొందారు. ఇట్లాంటి అమ్మ మీ సమక్షంలో మీ మీద కానీ లేకపోతే మీ సమక్షంలో ఇంకెవరినన్నా కానీ కోపగించుకోవటం చూశారా ఎప్పుడన్నా? సందర్భం ఏంటి, ఎట్లా ఉంటుందని తెలుసుకోవటం కోసంగా అడుగుతున్నా. అది కోపగించుకుంటుందా అనేది ఒకసారి చూశాను, కానీ అది కోపం అది కోపం అని నేను అన్ను. మామూలుగా తల్లి బిడ్డని మందలించే పద్ధతిలో ఒక్కసారి చూశాను. ఆ వ్యక్తిని నేను చెప్పడం అది కాదు, కానీ ఆ చెప్పదలుచుకున్నది యువతల వాడికి అది వాడిని చివాట్లు పెడుతున్నట్టుగా కనిపించదు. కానీ ఆ మాటలు అవతల వాడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలి వాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని వాడు అమ్మని క్షమాపణ కోరడం ఇవన్నీ జరిగాయి. పల్లపట్ల శాస్త్రి గారే, ఇంకోరు కాదు. చెప్పండి. నా ఎదుట ఏమందో నాకు ఇంకా మాటలు గుర్తులేవు, కానీ చెప్పే విధానం నేను పక్కన కూర్చున్నా, నేనే ఉన్నాను, ఇంకెవరు ఉన్నారో లేదో కూడా తెలియదు. అమ్మ చెప్తుంటే, అమ్మ ఒక్కొక్క మాట అంటుంటే ఆయనకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. సరే అమ్మ ఎప్పుడన్నా దుఃఖించడాన్ని చూశారా మీరు? సందర్భం నేను ఆ సంఘటన మీకు చెప్పలేదు. దుఃఖించడం అంటే అది దుఃఖించడమో ఏదో ఏమనాలో తెలియదు. ఇట్స్ అపూర్వమైన సంఘటన ఇది. అంటే అమ్మ అంతటా ఉన్నది అనే దానికి నిదర్శనంగా 1963 నవంబర్ 22 ఆ రోజు వేదవ్యాసు, పత్తూరు వెంకటేశ్వరరావు, నేను, ఇంకా మా రాధయ్య ఉన్నాడేమో. అంటే వేదవ్యాసుని ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో కలుస్తుండేవాడిని. అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఆయన, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన మేము ఒకేసారి ఉండడం తటస్థించింది. అప్పుడు 63 నవంబర్లోను వెంకటేశ్వరరావు, నేను, మా రాధయ్య, ఇంకా కొంతమంది ఉన్నాము. అది ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో తెలియదు. అమ్మ పాకలోనే ఉండేది అప్పటికి. ఇంకాను ఆ వాతావరణం ఒక విషాదమైన వాతావరణం ఉంది. విషాద ఛాయలు ఉన్న ఆవరణం అంతా కూడా ఎవరికి వాళ్ళు అమ్మని పలకరించేలా లేదు. అమ్మ హాల్లో మంచం మీద ఉంది. అమ్మ దగ్గరికి ఎవరికి వెళ్ళే ధైర్యం లేదు. ఎందుకో ఎవరికి ఒకళ్ళు చూసుకుంటే కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆ రోజు పౌర్ణమి ఏదో అయింది. పైన మూన్ ఎర్రగా కనిపిస్తోందని వేదవ్యాస దానికి విశిష్టత ఏదో చెప్పాడు. ఇది ఎర్రగా ఇప్పుడు మూన్ కనిపించదు, ఎర్రగా ఉందంటే ఏదో అశుభ సూచకంగా ఉంది, ఏదో జరిగే అది ఉందన్నట్టుగా అతను అన్నాడు. అతనికి వీటిల్లో చాలా ప్రవేశం ఉంది. అంటే జాతకాలు అవి చూడటంలో ప్రొడిక్షన్స్ వాటి బాగా చేయడంలో ఆ శాస్త్రం మీద ఆయన కొంత పట్టుత్వం ఉంది. శాస్త్రం ఒకటి, అక్కల్ట్ సైన్సెస్ అవి ఆయన చాలా చదివినవాడు.
అన్నాడు. మేము కబుర్లు బయట మాట్లాడుకుంటుంటే అమ్మ మంచం మీద పడుకుని కళ్ళనీళ్ళు కారుస్తూ పడుకుని ఉంది. ఒక్కొక్కళ్ళే అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవడం, అమ్మ దగ్గర కూర్చుని బయటికి రావడం, ఒక్కొక్కళ్ళు వస్తున్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి కాసేపు కూర్చుని మళ్ళీ బయటికి రావడం, ఇలా చేస్తున్నాం. ఒకసారి అప్పుడు నా టర్న్ అన్నం నేను వెళ్ళి కూర్చున్నాను కాసేపు అమ్మ దగ్గర. కూర్చున్నప్పుడు అదే పనిగా కళ్ళనీళ్ళు కారుస్తుంది. పడుకున్నది లేచి నా గడ్డం పట్టుకుని నాన్న రహి అంటూ నా గడ్డం పట్టుకుని కళ్ళనీళ్ళు కారుస్తూ ఏం నాన్న అంటూ నా గడ్డం పట్టుకుని నాకేమో అయోమయం కాదు, ఎందుకు ఇలా చేస్తుందో తెలియలేదు, అదేపటిగా కళ్ళనీళ్ళు కారుస్తుంది. అంతా నిశ్శబ్దం, విపరీతమైన ఆ నిశ్శబ్దాన్ని భరించలేని నిశ్శబ్దం అన్నమాట. ఇంతలో మళ్ళీ పడుకుంది, నన్ను కాసేపు ఇలా అని పడుకుంది. మళ్ళీ సడన్గాను ఏమిట్రా ఏదో పేలిన శబ్దం అయింది, ఏమన్నా ఇక్కడ ఏమన్నా పడిందా అని. నాకేమీ అక్కడ శబ్దమే లేదు, అసలు ఎక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ ఏం పడలేదు, ఏం జరగలేదు అని అన్నాను. ఓహో అని చెప్పి మళ్ళీ పడుకుని కొంతసేపటికి అలా కళ్ళనీళ్ళు కారుస్తున్నాను. కొంతసేపటికి లేస్తోంది. లేచి లోపల గదిలోకి వెడదామని వసుంధరని పిలిచాను. వసుంధర వచ్చి పాదాలకి ఆ పాదుకులు చెప్పులు తొడిగింది. లేచి వసుంధర సహాయంతో వెనక గదిలోకి వెళ్ళి వెనక గదిలో మంచం మీద పడుకుంది. పడుకున్నప్పుడు వసుంధర పాదాల వైపు చూసి, అమ్మా ఆ ఉంగరాలన్నీ రాలిపోయాయి, 5,000 రాలిపోయాయి అని చెప్పింది. అంటే రాలిపోయే వాటిని రాలిపోని అంది అమ్మ. రాలిపోయే వాటిని రాలిపోని అంది. అంతవరకు విన్నాం. సరే అమ్మ గదిలో పడుకుంది, నేను మళ్ళీ అక్కడ ఉండాలి కానీ నేను తర్వాత బయటకు వచ్చేసాను. తర్వాత అమ్మ ఇలా అంది అని చెప్పాను వీళ్ళందరితోనూ చెప్పి రాత్రి మేము అది ఎందుకు జరిగిందో, ఆ వాతావరణం అలా ఎందుకు ఉందో మాకు తెలియదు. ఏ సంవత్సరంలో జరిగిందంటారు? 1963 నవంబర్ 22 ఈ పేలినట్టు శబ్దం అయింది అనడం. తర్వాత దాని సిగ్నిఫికెన్స్ చెప్తాను, దానికే వస్తున్నాను. మర్నాడు పొద్దున్న మామూలుగా ఆ రోజుల్లో అలవాటు బాపట్ల నుంచి వస్తుంటే ఓ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకురావడం, అది నాన్నగారికి ముందర చదవడానికి ఇవ్వడం. ఈ వచ్చేవాళ్ళు అమ్మ దగ్గరికి వస్తారన్నమాట. నాన్నగారికి ముందర ఆ పేపర్ ఇచ్చి నాన్నగారు చదువుతారు, చదివిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు. అమ్మ దగ్గర కూర్చున్నాం. పొద్దున్న కూర్చున్నప్పుడు నాన్నగారు పేపర్ తీసుకుని వచ్చారు. కెన్నడీ షాట్ డెడ్. ఓహో, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ చంపేశారు. అప్పుడు వాడిని పేల్చి చంపేశారు. ఓహో, అది ఎప్పుడు? ఇది డాలస్లో 63 నవంబర్ 22 పొద్దున్న అక్కడ ఆయన మోటార్ క్యాడ్లో వెడుతుండగా, ఓపెన్ మోటార్ క్యాడ్లో వెడుతుండగా డాలస్లో వాడిని తుపాకీ నుంచి దూరం నుంచి వాడు పేల్చాడు. పేల్చి కూలిపోయాడు. పక్కన వైఫ్ ఉంది, జాక్లిన్ కెనడీ పక్కన ఉంది, కూలిపోయాడు. సరిగ్గా మన టైంకిను అమ్మ అన్న పేలిన శబ్దమైంది ఏమిట్రా అన్న టైంకిను అక్కడ అమెరికన్ టైంకి సరిపోతుంది. మన రాత్రిది ఈ టైము వాళ్ళ పగలు లోకల్ టైంకి సరిగ్గా సరిపోతుంది. అదే టైం. అంటే అమ్మకి ఈ సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా ఆ సృష్టి యొక్క తత్వాన్ని ఓ శరీరంలో ధరించి వచ్చింది కాబట్టి దానికి అన్నీ తెలుస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అనేక ఉదాహరణలో ఇది ఒక నిదర్శనం. ఇది ఉదాహరణే కాదు, నిదర్శనమును. అంటే అన్నీ తనలో జరుగుతున్నవే అన్నట్టుగా. అంతే కదా. తర్వాత పక్కన బ్రీఫ్ ఇస్తారు, బ్రీఫ్ న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫ్రంట్ పేజీలో. దాంట్లోనూ ఫస్ట్ టాప్లోనూ 5 ఆర్మీ ఆఫీసర్స్ డై ఇన్ ఎయిర్ క్రాష్, ఎయిర్ చీఫ్స్ డై ఇన్ ఎయిర్ క్రాష్. అది అంతకు ముందు రోజు అమ్మ చెప్పిన రాలిపోయే వాటిని రాలిపోరి
5 రాలిపోయినాయి అన్నదానికి మనకి ఓ ఇది గొప్ప సంఘటన. ఇది గొప్పటి సంఘటన. కానీ ఈ రెండింటికి మీరు చెప్పారు, ఇంకా మనం ఊహించటానికి మీకు ఏమన్నా తెలుస్తుందేమోనని. నానా రహి అని మీ గడ్డాన్ని పట్టుకుని ఇంకో ఏదో మాట చెప్పారు, ఏమన్నారు? నానా రహి ఏంటన్నా అని అన్నట్టుగా నాకు ఏం డౌట్. దానికి మనకి రహి అనే పేరు, అంటే మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవడంలో ఒక ఇదేం లేదనుకోండి. రహి అనే పేరు అమ్మ జీవిత చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనది, అమ్మ జీవితంలో ఒక ముఖ్యమైనది. ఒక అమ్మ భక్తుడు, యోగి, లేకపోతే ఒక సిద్ధుడు, ఏమైనా అనండి, అంత గొప్ప వ్యక్తి పేరు. మరి ఆ పేరు అమ్మ అక్కడ ఎందుకు చలిచింది అనేది మనకు తెలియని విషయం. సరే, మీ గురించి చదువుతారో అని చెప్పి గుర్తు చేశాను. అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, మనందరం నాన్నగారు అంటాము. వారితో మీ పరిచయం? నాన్నగారికి కాంగ్రెస్ వాది. ఎప్పుడు ఇందిరాగాంధీని మేము క్రిటిసైజ్ చేస్తుండేవాళ్ళం. నెహ్రూ వల్లే మనకి అనర్థాలన్నీ వచ్చాయని, దేశానికి అనర్థాలన్నీ నెహ్రూ వీటి వల్ల వచ్చాయని మేము వచ్చేస్తూ ఉండేవాళ్ళం. ఆయనకి అది నచ్చేది కాదు. ఆయన గట్టిగా కేకలేసేవారు, ఎలాగయ్యా మీరు చెప్పండి అని చెప్పి మాతో వాదించేవారు. ఇందిరాగాంధీని అన్నా ఏమన్నా ఆయన మాట సహించేవారు కాదు. నెహ్రూని అంటే వాళ్ళంతా దేశానికి త్యాగాలు చేశారు, మీకేం తెలుసు అని చెప్పి ఇలా మాట్లాడేవారు. అదొకటి. తర్వాత పద్యాలు నాటకాల్లో ఇదివరకు నాటకాల్లో వేసిన నాన్నగారు నాటకాల్లో వేసేవారు. ఆ పద్యాలు పాడేవారు. భోజనాలు అవుతుండగా పద్యాలు ఆయన ప్రత్యేకంగా పాడేవారు కాదు. భోజనాలు అవుతుండగా రావురి నరసింహమూర్తి గారు ఆయన పద్యాలు భోజనం మధ్యలో పద్యాలు పాడడం, ఆయనకు వెంటనే హుషారు వచ్చి నాన్నగారు ఓ పద్యం పాడడం, నరసింహమూర్తి గారు ఓ పద్యం పాడితే ఆయన ఓ పద్యం పాడడం, ఇట్లా అప్పుడు మొదటిసారిగా నాన్నగారు పద్యాలు పాడడం విన్నాం. ఇంకోటి నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నా విషయంలో నాన్నగారిని నేను ఇక చెప్పడానికి ఇప్పుడు మామూలుగా ఎవరితోనూ ఇది చెప్పింది కాదు. జిల్లాలో అమ్మ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో నాన్నగారిని మా ఇంటికి భోజనానికి తీసుకొద్దామని స్కూటర్ మీద ఎక్కించి క్వార్టర్స్లో ఉండేవాడిని. అది 80లో కనుక క్వార్టర్స్లో ఉన్నా కనుక 80లో ఇది 80లో వచ్చినప్పుడు ఇది మా ఇంట్లో చెప్పలేదు నాన్నగారిని తీసుకొస్తున్నట్టు. స్కూటర్ మీద ఎక్కించి తీసుకొస్తున్నా. ఇంటికి వచ్చాను, భోజనం పెడితే ఏమి లేవు ఇంట్లో. దాంతో ఉన్నదేదో పెట్టడం, ఆ రోజు ఆవకాయ వేసి పెట్టాం నాన్నగారికి. దానికి నెయ్యి కూడా లేదు ఆ రోజు ఇంట్లో. అది మాత్రం అది బాధగా ఉండిపోయింది. నాన్నగారిని ఇంటికి తీసుకొస్తే భోజనం పెట్టడానికి ఇంట్లో ఏం లేదు. ఆ పరిస్థితి అట్లా ఉంది. అది కూడా అమ్మ నిర్ణయం అనుకోండి. దాని గురించి మీరు బాధపడటంలో మీ ప్రేమ, మీరు పెట్టలేని నిస్సహాయత గురించిన దుఃఖం అది కనపడుతుంది కానండి. అది కూడా అని నిర్ణయం అనుకున్నప్పుడు అది నిర్ణయం అది తర్వాత నిర్ణయం అని అనుకోవాలి. మనకన్నీ అమ్మ అలా ఏర్పాటు చేసింది. ఇంకోటి ఏంటంటే 80లో మా ఈ ఇల్లు అప్పుడు కడుతున్నాం. అమ్మ వచ్చింది 80 అక్టోబర్లో. నెల రోజులు ఇక్కడ మళ్ళీ ఉంది. అనారోగ్యం మిషతో చాలామంది వైద్యులకి అవకాశాన్ని ఇచ్చింది. దాన్ని పరీక్ష చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వడం కోసం ఇచ్చింది. నెల రోజులు ఉంది. అక్టోబర్లో మా ఇల్లు ఆ రోజుల్లో తలుపులు అవి పూర్తవలో ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది. ఫ్లోరింగ్ అయింది ఆ రోజు. అక్టోబర్ 31వ తారీఖు అమ్మని అంటే రామకృష్ణ ద్వారా అమ్మని అడిగాను మా ఇంటికి రమ్మని గృహప్రవేశం చేయమని చెప్పి. అంటే అమ్మ ఒప్పుకుంది. అక్టోబర్ 31 సాయంత్రం రాత్రి 10:30కి అమ్మ వచ్చింది. అంటే అమ్మ నేను అక్కడే ఉన్నాను, అమ్మతో వస్తుందని తెలుసు. ఇక్కడ ఏర్పాట్లు సరైన అంటే ముందర ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే అమ్మ వచ్చింది. అప్పుడు కింద బయట ఈ ఇది గ్రౌండ్ కూడా లో లెవెల్లో ఉండేది, బాగా ఎత్తు అనమాట. అమ్మ ఎక్కడం కోసం కింద 2 రాళ్ళు ఏదో ఏర్పాటు చేసి పెట్టాం దీనికోసం. వరండా ఫ్లోరింగ్ అంతా అయిపోయింది, తలుపులు లేవు. రాత్రి 10:30కి అమ్మ వచ్చింది. వస్తే ఇక్కడ పాలు పొంగించడం అది అన్నమాట. ఆ పూజ చేసుకున్నాం. ఆ పాలు పొంగించడం విషయంలో
మాకు తెలియదు, అలవాటు లేని కారణం చేత పాలు వేసేసి బియ్యం మా ఆవిడే వేసింది. ఇంతలో రామకృష్ణనే అడిగాడు, అమ్మ వస్తుంది బియ్యం వేస్తుందని. అమ్మ వచ్చి వేస్తుందని మాకు తెలియదు, మాకు అలవాట్లేదు. అమ్మ వచ్చేస్తే ఆ అదృష్టం లేదు. సరే, వచ్చిన తర్వాత పాలు పొంగించడం, ఆ నివేదన అమ్మకి చూపించడం. అమ్మ అన్ని గదుల్లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ కింద దిగి, అప్పటి వరకు నేను ఇంటికి పేరు పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు, ఏ పేరు పెట్టాలో కూడా అనుకోరు. ఇది శ్రీమాత నిలయం రాంది, వెళ్ళిపోతుంది అంతే. దానికి శ్రీమాత నిలయంగా పేరు చాలా అమ్మ రావడం. మళ్ళీ మెడ్రాస్ సర్జరీకి వెళ్ళేటప్పుడు అమ్మ ఏం చేసింది, తను కప్పుకునే ఇది దుప్పటి వాడికి వాత్సల్యకి ఇచ్చి ప్రసాదం అది ఇచ్చింది. అదే అంతే, వాడికి కప్పుకోవడానికి ఇది వచ్చి అప్పుడు వాడికి కప్పమని చెప్పి ఇచ్చింది అంతే. యాక్చువల్గా సర్జరీ అయ్యే రోజు అక్కడ మెడ్రాస్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే. గోపాలన్న వచ్చాడు, గోపాలన్న నేను పంపించాను. అమ్మ పంపించింది ప్రసాదం ఇచ్చి. అమ్మ ప్రభావం మూలకంగా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ ప్రభావం ఎంతవరకు మీ జీవితంలో ఉందని మీరు నమ్ముతున్నారు? 86 జూన్ 17న స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఆ రోజు ప్రతి దాంట్లోనూ అమ్మ హస్తం కనిపిస్తూనే ఉంటుంది, అది కాపాడడం అనేది. అంటే నేను సాయంత్రం మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నాను, నేను జనరల్గా కొంచెం స్పీడ్గా పెడతానని జనంలో అభిప్రాయం కూడా బాగా ఉంది. స్కూటర్ మీద సాయంత్రం ఆవిడని ఎక్కించుకుని లా కాలేజీ మీదుగా మెయిన్ రోడ్డు మీద పెడుతున్నాం యూనివర్సిటీ క్యాంపస్లో. సాయంత్రం వేళ 6:30 ఆ ప్రాంతాల్లో కొంచెం మసక చీకటి వెలుగు ఉంది. ఆ టైంలో స్కూటర్ మీద పెడుతున్నాము. నేను అంతకుముందు అక్కడ మ్యాన్హోల్ రిపేర్ చేసి వాళ్ళ రాళ్ళు పూర్తిగా తీయకుండా ఒక రాయి ఏదో కంకర రాయి ఇదిగా కొద్దిగా ఎర్రగా ఉన్నట్టు ఉంటుంది. అది మేము వచ్చేప్పుడు నేను చూసుకుని అదేదో నాకు కాగితంలా కనిపించి ఆ స్పీడ్లో నాకు సరిగ్గా తెలియలేదు. ఆ రాయి మించి నా స్కూటర్ వెళ్ళడం, ఇంత ఎత్తు ఎగిరి మా ఆవిడ అంత ఎత్తు ఎగిరి పడిపోవడం, నేను ముందుకెళ్ళిపోయి నేను పడిపోవడం. అప్పుడు తనకి హెడ్ ఇంజరీ అయ్యి ముందు దయ్యి రక్తం వస్తూ ఉంటే పడిపోవడం. నేనేమో అక్కడ పడిపోయి నేను వెనక్కి తిరిగి ఆ స్కూటర్ అది వదిలేసి ముందర మా ఆవిడ ఎలా ఉందని వెనక్కి పరిగెత్తుకు రావడం. సామాన్యంగా యూనివర్సిటీ రోడ్లో ఆ టైంలో మామూలుగా ట్రాఫిక్ లేదు ఆ రోజు. ఫార్చున్ చాలా అదృష్టం ఏంటంటే ట్రాఫిక్ లేదు ఆ రోజు. తర్వాత మాకు దేవుడు పంపించినట్టుగానే పోలీస్ వ్యాను ఒకటి వస్తుంది అటు నుంచి. మేము పడ్డ కాసేపటి వెంటనే అటు నుంచి పోలీస్ వ్యాన్ వస్తుంది. వాళ్ళు పోలీసు వ్యాన్ ఆపేసి వాళ్ళు దిగారు. నేను ఇటు మావిడ అంత దూరాన పడింది కదా, అక్కడ వెనక నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వచ్చి వెంటనే మావిడిని లేవదీశారు. లేవదీసేటప్పటికి చాలా అన్కాన్షియస్గా ఏదో మాట్లాడుతుంది, సెమీ కాన్షియస్ స్టేట్లో రక్తం కారిపోతుంది. చూస్తుంటే మామూలుగా ఆ టైంలో ఆటోలు రావు ఆ రోడ్లో, యూనివర్సిటీ రోడ్లో ఆ టైంలో మామూలుగా ఆటోలు రావు. కానీ ఇంతలో ఒక ఆటో వస్తుంది, ఎవరితో ప్యాసింజర్స్ ఎవరితోనూ. వాళ్ళు ఏం చేశారు, పోలీసులు ఆటోని ఆపేసి వాళ్ళని దింపేసి ఈ ఆటోలో మీరు వెంటనే ఆవిడని తీసుకెళ్ళండి అని చెప్పి చేశారు. నేనేదో ఆలోచిస్తుంటే ఆ స్కూటరు అక్కడ ఉంది ఎలాగా అని చెప్పుంటే, మీ స్కూటర్ మీరు రేపు తీసుకుందరు కానీ స్కూటర్ గురించి ఆలోచించకండి, ముందర ఆవిడని తీసుకెళ్ళండి అని చెప్పాను అన్నారు. సో అప్పుడు ఆటోలో ఎక్కించుకుని తను ఏదో మాట్లాడుతోంది. మేము వెంటనే మా ఎన్జిఆర్ఐ క్వార్టర్స్కి వచ్చి డిస్పెన్సరీ డాక్టర్ ఏమో సినిమా జరుగుతుంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఇంకో డాక్టర్ ఉంది ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ చూసి ఆవిడ వెంటనే ముందర బ్లీడింగ్ ఆగడానికి చేసి మీరు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ముందర అబ్జర్వేషన్లో ఉండడం మంచిది అని చెప్పి, అంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను ఆటోలోను తీసుకెళ్ళి అబ్జర్వేషన్ నుంచి ఫార్చునేట్లీ వెంటనే ఎక్స్రే అవి తీశారు వాళ్ళు. అవన్నీ తీసి ఏం ప్రమాదం లేదని చెప్పి వాళ్ళు చేశారు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అది జరిగింది. ఓ రోజు 2 రోజులు ఇంటికి వచ్చింది. తర్వాత నెమ్మదిగా ఇక దాని ప్రభావం ఎలా ఉన్నా అప్పుడు మాత్రం జరిగిన తీరు, అమ్మ సాక్షాత్ అటు పోలీస్ వ్యాన్ రావడం కానీ ఇటు ఆటో రావడం కానీ ఇవన్నీ కూడా
అమ్మ అనుగ్రహం, దాని గురించి ఆలోచన లేదు. అమ్మ ప్రభావం మీ జీవితం మీద గురించి మనం అనుకున్నాం. అంటే మీ జీవితంలో మీద అంటే నా ఉద్దేశం ఏంటంటే, సహజంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అమ్మ ప్రభావం మూలకంగా ఏమన్నా జీవితం యొక్క మన దృక్పథంలో ఏదైనా మార్పు, ఏదైనా మన మనస్సు మీద ప్రభావితం చేసే? మనస్సు మీద ప్రభావం డెఫినెట్గా ఉంది, కానీ నాకు ఇంతవరకు నాలో ఉన్న అవలక్షణాలు కానీ దుర్లక్షణాలు కానీ ఇంతవరకు తొలగలేదు అనేది మీ మనసు కనిపిస్తుంది. నా మనసుకి తర్వాత తొలగలేదు. అయితే అమ్మ దానికి అంటే ఎంతోమంది దుష్టుల్ని అమ్మ బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని ఉద్ధరించిన సందర్భాలు ఉన్నాయి. అవి అంటే మీకు తొలగలేదు అనేది మీకు మనసు అంటే దానికి ఇంకా మరి ఆ తరుణం రాలేదో. అమ్మ ఎప్పుడూ అంది, ఆ తరుణం వచ్చినప్పుడు నీలో పరివర్తన వస్తుందని ఇదివరకు ఎప్పుడూ అంది. నాకు ఎప్పుడు అమ్మ ఎట్లా అంటే, ఆ పరివర్తన దానంతటా నీకు అది ఎప్పుడు వస్తుంది. మనకు తెలిసి రాదు అనుకోండి, తెలియకుండానే జరిగితే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే మీరు ఉండొచ్చు, మీకు గుర్తించినా గుర్తించకపోయినా. మీరు ఇంకా ఏదైనా అమ్మని గురించి చెప్పాల్సిన మీ అనుభవాలు ఉంటే చెబుతారా? జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది అంచేత భవిష్యత్తు తరాల వాళ్ళకి, అంటే అమ్మను చూడబోయే వాళ్ళకి, ఇప్పుడు చూడాలనుకున్న వాళ్ళకి, ఇన్నాళ్ళు మీరు అనుభవించిన అమ్మ ప్రేమ, అనురాగం, అమ్మ యొక్క మహిమలు, రకరకాలైన వీటితో మీ అనుభవంతో వాళ్ళకి ఇచ్చే వివరణ కానీ సందేశం కానీ ఏదైనా ఉంటే తరాల వాళ్ళకి మీరు తెలియపరచండి. నేను సందేశం ఇవ్వగలవాడిని కాదు, కానీ అందరూ అంటే ఇలాంటి మహాశక్తి, ఇలాంటి మనం అవతారం అన్ను మన జీవిత కాలంలో మనం స్వయంగా చూసినది. రాముడు కృష్ణుడు కాలంలో వాళ్ళు ఎవరున్నారో ఏం చెప్పారో మనం పురాణాల ద్వారా కథల ద్వారా వింటున్నాం, కానీ మనం స్వయంగా అనుభవించింది, స్వయంగా చూసాం కనుక దేవుడు అనేవాడు ఉంటే ఇక్కడే ఉన్నాడు, మనకి జిల్లెలమూడిలో ఆ రూపంలో ఉన్నాడు. అంచేత మీ జీవితాన్ని పావనం చేసుకోండి, అక్కడికి వెళ్ళి దర్శించి మీ జీవితాన్ని పావనం చేసుకోండి. అమ్మ జీవిత చరిత్ర చదివి మీకు ఆ చరిత్ర నుంచి తెలుసుకోగలిగినవి ఈ సాహిత్యం చాలా ఉంది. దాని ద్వారా మీ జీవితాలకి ఇది సార్థకం చేసుకోండి అని మాత్రం వాళ్ళకి నేను చెప్పడానికి వీలవుతుంది, నాకు కలిసిన వాళ్ళందరికీ. చాలా సంతోషం. అమ్మ దగ్గరికి వెళ్ళేవాడికి పరిస్థితి ఏమిటంటే ఇదనమాట, తాతగారిని ఊళ్ళో పెట్టుకుని ఉంది అమ్మ. నాకేమిటంటే మంచి మడి ఆచారాల నుంచి వచ్చిన దాన్ని, నేను పల్లెటూరి నుంచి వచ్చా. నాకేమో అక్కడికి వెళ్ళేప్పటికి ఇంకా అదో రకమైన భయం పట్టుకుంది అనమాట. పెళ్లి చేసుకుని వచ్చాము, ఇదేమిటి అసలు ఈవిడ శవం దగ్గర నుంచి వచ్చింది అని దండం పెట్టమన్నారు. ఈయన దండం పెట్టమంటే ముట్టుకోకుండా దండం పెట్టా, పాదాలు తాకలే, తన పాదాలు తాకారు, నేను తాకకుండా దండం పెట్టా. నాకేమిటంటే ఇవిడ మా తండ్రి అక్కడి నుంచి వచ్చింది, అసలు పెళ్లి కొత్తగా పెళ్ళి వచ్చాను నేను అని నేను ముట్టుకోకుండానే దండం పెట్టాక పైనుంచి ఒకసారి కింద దాకా చూసి అమ్మాయిని వసుంధర దగ్గర దింపేసి నువ్వు రారా మాతోటంది. ఇంకా నాకైతే లోపల ఇదన్నమాట భయం. నాకు ఇంకా ఏమిటి కొత్త పెళ్ళి వచ్చాము, ఇది 3 నెలలు 4 నెలలు అయితే కానీ అసలు వెళ్ళి చూసేవాళ్ళం కాదు, అట్లాంటి దీన్ని రమ్మంది ఏమిటా, ఈవిడేమిటి ఇట్లా చెప్తోంది అనుకుని తీసుకెళ్ళాను. అక్కడ వసుంధరకాయ దగ్గర దింపేశారు, వెళ్ళిపోయారు. నాకేమిటంటే అందరూ కొత్తే. వసుంధరకాయ మాట్లాడుతోంది కానీ నాకు భయమే, లోపల అలా పీకుతూనే ఉంది. అది అలా సాయంత్రం దాకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయింది కానీ ఇంకా సాయంత్రం నుంచి తర్వాత సెకండ్ టైం మా అమ్మని చూశాక ఇంకా నాకు అమ్మ తప్ప ఇంకేమీ లేదు. అమ్మతోటి ఇంకా నాకు అప్పుడు ఇంకా తర్వాత ఏమీ అనిపించలేదు. తర్వాత పోయింది ఆ పొద్దున్న సాయంత్రం దాకానే. తర్వాత అంతా ఇంకా నాకేమిటంటే ఇప్పటికీ నేను ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా నాకు ఇంకే దేవుడు కనపడ్డు, అమ్మ తప్ప. అమ్మే ఎక్కడికి వెళ్ళినా ఏ స్తోత్రం చదువుకోను నేను, నాకు అసలు గుర్తు కూడా రావు, వచ్చిన కూడా మర్చిపోయి అమ్మనామం తప్ప ఇంకేమీ చేయను అనమాట. నాకు మొత్తం అంతా అమ్మే. సరే, తన్ని వసుంధర దగ్గర అప్పచెప్పి నేను మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి ఇక మిగతా కార్యక్రమాలు మన తాతగారికి అంత్యక్రియల కోసం అమ్మతో పాటు అందరితో పాటు దీనికి శ్మశానానికి వెళ్ళి పూర్తిగా కార్యక్రమం అయ్యేదాకా ఉండి అందరితో పాటు మళ్ళీ ఓంకార్ నదికి వెళ్ళి అక్కడ అందరం స్నానాలు చేసి
అవి అమ్మతో అక్కడ మళ్ళీ తిరిగి వచ్చాం. తర్వాత కాస్త అందరినీ హుషారు చేస్తున్న అమ్మ ఆ వెనకటి ఇదంతా మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రానికి అంతా మళ్ళీ యథావిధిగా, అందుచేత తనకు కూడా కాస్త మళ్ళీ అమ్మ హుషారుగా ఇదిగా ఉండేప్పటికి ఆ వాతావరణం అంతా మారిపోయింది. మారిపోవడంతో తనకు కూడా కాస్త ఊరట కలిగి మళ్ళీ తనకి మామూలు స్థితికి వచ్చి, తనకి అమ్మ పట్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకంటే కూడా నేను ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాకు చాలా అనుకూలవతి. అమ్మ పట్ల అపారమైన ఇది ఉంది తనకు కూడా. మా ఇద్దరితో అమ్మతో ఫోటో దించుకున్నాం. తర్వాత తనకి 16 రోజుల పండగ అమ్మ అక్కడే చేసింది. తన సొంత బిడ్డకి చేసినట్టే 16 రోజుల పండుగ చేసింది. అక్కడ భోజనం బంతి అది చాలా చక్కగా జరిగింది. తనకు కూడా ఇది ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసినంత ఇది చేసింది అనమాట అమ్మ. మళ్ళీ పొద్దున్నే కృష్ణవేణి అక్క తలంటింది, అమ్మ నూనె పెట్టి పంపించింది. కృష్ణవేణి అక్క ఏమో తలంటి పోసింది, పట్టుచీర ఇచ్చింది అమ్మ. పట్టుచీర కట్టుకుని ఆ రోజు మళ్ళీ మాకు సెకండ్ మళ్ళీ అమ్మ పెళ్లి చేసింది. మళ్ళీ పెళ్లి చేసి భోజనం బంతి అది చాలా అది గ్రాండ్గా చేసింది అమ్మ. ఇప్పుడు ఏమిటంటే అమ్మ నాకు అన్నిటికీ అమ్మే. ఇది ఇప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా అమ్మగా చెప్పుకుంటా. అమ్మగా చెప్పుకుంటే నేను బాగా బాధపడ్డ రోజు మాత్రం నాకు రాత్రి ఖచ్చితంగా అమ్మ రాత్రి కల్లో కనబడుతుంది. నేను అనుకుంటా, నువ్వు నన్ను చూసుకుంటున్నా అంటే నేనున్నానే నీకన్నట్టుగా అమ్మ ఎప్పుడో అన్నమాట. అది వాత్సల్య విషయంలో కూడా నాకు అమ్మ చాలా ఇది చేసింది. అదేవిధంగా వాత్సల్యకు కూడా థియేటర్లో అమ్మ పక్క నుండి ఆపరేషన్ చేయించింది ఫస్ట్ టైం. డేటు గుర్తులేదు నాకు అది. అది తర్వాత అమ్మ ఆపరేషన్ అయ్యాక వాడిని జిల్లెలముడి తీసుకెళ్తే, నాన్న ఎలా తట్టుకున్నావరా అని అడిగింది. అంటే వాడు అన్నాడు, అమ్మ నువ్వు ఉన్నావు పక్కన, నాకు భయం ఏమిటి అన్నాడు. అంటే ఎట్లా కనపడ్డానరా నీకని అడిగింది. అంటే బ్లూ శారీ కట్టుకుని ఉన్నావు అమ్మ, నువ్వు పక్కనే మంచం పక్కన నించుని ఉన్నావు అన్నాడే. అంటే తల మీద చేయబెట్టి రాసి ఇవన్నీ ఇది అదే నాకు ఏంటంటే నాకు ఇంకన్నీ అమ్మే అనమాట. ఇంకేది ఇది లేదు. నాకు ఇంకేవి గుర్తు కూడా రావు అసలు. ఏ గుడికి వెళ్ళండి అమ్మ నామం తప్ప నాకు ఇంకేవి గుర్తురావు అనమాట. అమ్మే కనపడుతుంది అక్కడ, అమ్మే. మీ దగ్గర నుంచి అమ్మ యొక్క అనుభవాలని మీరు మాతో శ్రమ తీసుకుని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు, నమస్కారం. మీ మీద, మీ కుటుంబం మీద, అట్లాగే ఇట్లా సేకరించాలనుకున్న మా మీద ఆ తల్లి యొక్క కృప సదా వర్షించాలని అమ్మను ప్రార్థిస్తున్నాను. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.